congratulations with it, and you are our star, and we are very proud of you. And it's really a great achievement, I can say. So అందుకనేసి I want you to have a blessings of Gomata anamata. This is made with cow dung. The blessing should be with you, because you have to you have to become an entrepreneur and develop a sustainability SDs having cheyalani say, wishing you the best. Thank you. So one thing I should mention about it. Our relation is like it's a long, I can say. Anaya, we are from Jehirabad, so Anaya friend Ala Anaya, and we are from SAP world. అలా ప్రొఫెషనల్ గా కూడాను, అండ్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ ఎట్ అల్కాపూర్ టౌన్షిప్ అంటే ATRWA మెంబర్స్ కూడాను. సో అండ్ మై బాబీ ఈజ్ లైక్ వీఆర్ ఫ్రమ్ విమెన్ ఇన్ విజన్ కౌన్సిల్, సో అలా మై విమెన్ యాజ్ వెల్. సో మెనీ థింగ్స్ అరౌండ్, అండ్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ విదిత్. ఈజ్ ఆర్ స్టార్. ఎందుకంటే మాకున్న దగ్గర ఫ్యామిలీస్ లో కూడాను ఇంత పర్ఫెక్షన్ గా ఇంత ఇదిగా ముందుకు వెళ్ళింది లేదు. సో వీఆర్ రియలీ విదిత్ తో పాటు ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్, ఐ కెన్ సే వాట్ మైట్ బి కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ మై బ్రదర్, వాట్ మైట్ బి కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ మై బాబీ, అండ్ వాట్ మైట్ బి ద కాంట్రిబ్యూషన్ మై లిటిల్ సిస్టర్, అండ్ of course Vidit is all together. So chalo Vidit, you have to tell us how it started. First thing, like anta పిల్లలందరూ చదువుతూ ఉంటారు, కాకపోతే when it comes to ఆ పర్టికులర్ పాయింట్ ని హిట్ చేయాలంటే ఆ కంటిన్యూటీ కావాలి. సో ఫ్రమ్ చైల్డ్హుడ్ వాట్ మేడ్ యూ టు డూ? మోస్ట్లీ అయితే చిన్నప్పుడు పెద్ద అంటే నా అంతకు నాకేం ఉండేది కాదు. మోస్ట్లీ పేరెంట్స్ మొత్తం చేసేవాళ్ళు. ఇంకా మా మమ్మీ కూడా చిన్నప్పుడే మొత్తం అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉండాలి. ఇంకా తను కూడా చైల్డ్హుడ్ స్టోరీస్ అంతా వింటూ బాగా ఇన్స్పైర్ అయ్యేవాడిని. ఇంకా డాడీ కూడా బాగా అన్నిట్లో పర్ఫామ్ చేయాలి, అన్నిట్లో చేయాలి, ఓన్లీ చదువులోనే కాదు, అలా అన్నిట్లో ఫోకస్ చేస్తూ ఉన్నా. కరెక్ట్ టైం వచ్చిన తర్వాత ఇంకా మనకే అర్థమైపోద్ది, లేదా పేరెంట్సే పుష్ చేస్తారు స్టడీస్లోకి, లేదా వేరే దాంట్లో ఇష్టం ఉంటే దాంట్లో వెళ్ళవచ్చు, లేదా మోస్ట్లీ స్టడీస్ ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే అంటే మనం చిన్నప్పుడే ఫిక్స్ అయిపోం లైక్ దీంట్లోకి వెళ్ళాలని, అలా ఏం ఫిక్స్ అవ్వకపోతే స్టడీస్లో వెళ్ళడమే బెటర్. సో కెన్ ఐ సే దిస్ వే, లైక్ చిన్నప్పటి నుంచి ఒక గోల్ అనేది ఇది అని లేకపోయినా పర్ఫెక్షన్ అనేది మాత్రం ఆ థాట్ ప్రాసెస్. కెన్ వి సే దట్ ఇప్పుడున్న ద యంగర్ జనరేషన్, ఇప్పుడున్న స్కూలింగ్ లో ఉండొచ్చు, కాలేజ్ లో ఉన్న వాళ్ళే ఉండొచ్చు, వాళ్ళకి కెన్ వి సే దట్ you are always looking at perfection? Yes. So perfection గురించి ఎప్పుడు, ఎందుకంటే ఏ పని చేసినా పర్ఫెక్ట్ గా చేయాలి అనుకున్నావు కనుక, అండ్ irrespective of whatever the destination, చిన్నప్పటి నుంచి it was going on in that way. That's really nice. So what were అంటే నీ స్కూలింగ్ లో కానీ మార్క్స్ ఎప్పుడు you are at the ఛాంపియన్ లెవెల్ లోనే ఉండేదా, లేకపోతే 7th వరకు అలానే ఉండేది. మోస్ట్లీ ఎప్పుడైనా అదే ట్రై చేసేవాడిని. 8th తర్వాత అప్పుడు యాక్చువల్లీ అర్థమైంది లైక్ హౌ ద కాంపిటీషన్స్ అవుట్ సైడ్ అని. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఎక్కువ వర్క్ చేయడం మొదలు పెట్టా. అంటే ఎప్పుడైతే మనకి బయట వాళ్ళ గురించి తెలీదు, అపోకి మనం బెస్ట్ అయి ఉండొచ్చు, కానీ ఒక్కసారి తెలిసిన తర్వాత అప్పుడు అర్థమైంది యాక్చువల్ కాంపిటీషన్ గురించి. అప్పటి వరకు మనం చేసింది ఓకే, వీఆర్ డూయింగ్ ద థింగ్స్ వాట్ నీడెడ్, బట్ వన్ స్టేజ్ కి వచ్చేసిన తర్వాత ప్రాబ్లీ ద ఐ థింక్ సో మా అన్నయ్యని ఐ షుడ్ అప్రిషియేట్, బికాస్ కనెక్టింగ్ టు ద పీపుల్. హీ వాజ్ ద వన్ హూ ఈస్ డూయింగ్ లైక్ బయట ఎలా ఉంది అని, ఇంట్లో హౌ యు ఆర్, ఎస్ గుడ్, what in your school, in your in a community, but బయట వాళ్ళని అనే కనెక్ట్ చేస్తూ రావాలి. అంటే as a father you should connect with the different things, then probably exploration will be more, I guess. So what would be the ఇప్పుడు user is coming into now inter నుంచి skills like pretty well, either they CA కి వెళ్ళని, IITs కి వెళ్ళని, లేకపోతే మెడికల్ ఏది చేసినా కూడా వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి? మోస్ట్లీ అయితే మోటివేషన్ పేరెంట్స్ నుంచి, రిలేటివ్స్ నుంచి వచ్చేది పెద్దగా యూస్ఫుల్ ఉండదు. సరౌండింగ్స్, ఫ్రెండ్స్, టీచర్స్ నుంచి వచ్చేది ఉంటుంది. సో ఎక్కడైతే వాళ్ళు మంచి బ్రాంచ్లో జాయిన్ అవుతారో అప్పుడే వాళ్ళకి మంచి మోటివేషన్ వస్తుంది. సో ఫస్ట్లీ ఒక మంచి ప్లేస్ చదువుకోవడానికి వెతుక్కుంటే బెటర్. అంటే మోటివేషన్ ఇక్కడ నుంచి దొరికే మోటివేషన్ పెద్ద యూజ్ ఉండదు. ఓకే, సో యూ మీన్ లైక్ ద టైమ్ యూ స్పెండ్ దేర్ వుడ్ బి మోర్, అండ్ ఒక ప్రాపర్ ట్రాక్ లో తీసుకెళ్తారంట వాళ్ళైతే. అండ్ అఫ్ కోర్స్ నీ గురించి చెప్పాలంటే సెల్ఫ్ మోటివేట్ పర్సన్ యు ఆర్. ఒకసారి మనం స్టార్ట్ చేయాలన్న జీల్ రావాలి మనలో. ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు సెల్ఫ్ మోటివేషన్ ఇంకా కీ రోల్. యా, సో విదిత్ ఐ గాట్ టు నో ఫ్రమ్ మై బాబీ లైక్ నువ్వు మహాభారత్, రామాయణ అది కూడా దట్స్ అ బ్రిలియంట్ థింగ్ యాక్చువల్లీ ఫాలోయింగ్. వాట్ యు లెర్న్ ఫ్రమ్ దట్ అండ్ హౌ యు గాట్ ఇంటూ? యాక్చువల్లీ నాకు పెద్ద దాని గురించి తెలిసింది ఏం లేదు. స్కూల్లో కాలేజ్లో ఉన్న, స్కూల్లో ఉన్న, నైట్ హాస్టల్లో ఉండేవాడు కాబట్టి అప్పుడప్పుడు బోర్ కొడుతుంటుంది, ఏం చేయడానికి ఉండదు, నిద్ర పట్టదు. లైక్ రేపు హాలిడే అయితే ఇంకా నైట్ పడుకోము. సో ఏం చేయాలి, నార్మల్గా ఫ్రెండ్స్ స్టోరీస్ చెప్పేవాళ్ళు,
అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చేది, లైక్ దాని నుంచి నేర్చుకునేది ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా అప్పుడప్పుడు నేను కొంచెం డిస్ట్రాక్ట్ అయినప్పుడు ఫ్రెండ్స్ సజెస్ట్ చేసేవాడు, లైక్ మహాభారతం భగవద్గీత బుక్ ఉండేది అక్కడ చదవడానికి. నార్మల్గా ఓపెన్ చేస్తూ చదువుతున్నాను కానీ ఫస్ట్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఒకటి కనిపిస్తుంది, లైక్ కొన్ని చెప్తాను, ఒకటి రెండు. లైక్ ఒకటైతే లైఫ్ ఈజ్ లైక్ సేలింగ్. మనం సముద్రంలో సేల్ చేస్తుంటే ఆ షిప్కి తగిలే అలలు ఉంటాయి కదా, అవి ప్రాబ్లమ్స్. లైక్ ఇప్పుడు మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్ జస్ట్ ఒక డ్రాప్ మాత్రమే. ఇంకా మనం కవర్ చేయాల్సిన జర్నీ చాలా పెద్దది విత్ ఇన్ఫినిట్ ప్రాబ్లమ్స్. సో అంత పెద్దదాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్న ప్రాబ్లమ్ని అంటే ఎటువైపు డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఈజీగా ఫోకస్డ్గా కాన్ఫిడెంట్గా మూవ్ అవ్వండి. Okay, so you have to, your journey is long, so ఈ చిన్న దగ్గర ఆగిపోతే how do you reach there? So ఇవన్నీ క్రాస్ చేస్తూ వెళ్తుంటే ఇక్కడ you learnings ఉంటాయి, then you can reach. That's really amazing actually, because I think so in life everybody has to learn. So what else would be the సెకండ్, నార్మల్గా అందరికీ తెలిసిందే కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్, రిజల్ట్ని ఆశించి వర్క్ చేయొద్దు. వర్క్ ఈజ్ అవర్ మెయిన్ ఎయిమ్. వర్క్ పర్ఫెక్ట్గా చేయండి వితౌట్ ఎనీ లూప్ హోల్స్. ఇంకా రిజల్ట్ గురించి మనం ఆలోచించవద్దు, అది గుడ్ అయినా బ్యాడ్ అయినా మనకి ఫ్యూచర్కి యూజ్ అవ్వచ్చేమో కానీ ఇక్కడ రాలేదని ఇంకేం అవ్వదని ఎలా ఏమనుకోకండి. జస్ట్ వర్క్ మీద ఫోకస్ చేయండి, దట్ విల్ హెల్ప్ యూ సమ్హౌ ఇన్ యువర్ ఫ్యూచర్. That's really amazing. That's why everybody, and plus of course the students కి మాత్రము మేము ఇంత కష్టపడ్డాం రిజల్ట్ రాలేదు అని చాలా డిమోటివేట్ అవ్వకుండా, that's really nice. It's Bhagavad Gita, it's always golden words, and with it like the wheels of like ఫాలో అవుతున్నారు. అండ్ ఐ వాజ్ సో అమేజ్డ్, టైం ఉన్న దాంట్లో టైం వేస్ట్ చేయకుండా యు ఆర్ స్పెండింగ్ ఆన్ భగవద్గీత రామాయణ. దట్స్ రియల్లీ అమేజింగ్. దట్ ఐ థింక్ సో యు హావ్ సీన్ ద ఫ్రూట్స్. యాక్చువల్లీ దీనికి ఒక ఎగ్జాంపుల్, లైక్ ఒలింపియాడ్స్ ఉంటాయి మాకు. ఒలింపియాడ్స్ అప్పుడు నార్మల్గా దానికి సపరేట్ ప్రిపరేషన్ ఏమి ఉండదు, జస్ట్ ఒక 1-2 days ముందు ఎగ్జామ్స్ రాపించి అలా స్టార్ట్ చేపిస్తారు. కానీ నేను కొంచెం ఫోకస్డ్గా ఉండి చాలా ఎక్కువ వర్క్ చేశాను మిగతా వాళ్ళతో పోలిస్తే. బట్ అన్నోయింగ్లీ లాస్ట్ 2-3 days వర్క్ చేయడం ఆపేసాను, ఎందుకంటే అప్పటికే చాలా ఎగ్జామ్స్ రాశాను నేను. సో దానివల్ల ఎగ్జామ్లో స్పీడ్ తగ్గిపోయింది, ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వలేకపోయా. అంత కష్టపడ్డా, అందరికంటే ఎక్కువ కష్టపడ్డా, కానీ ఆల్మోస్ట్ చాలా మంది క్వాలిఫై అవ్వరు, నేను క్వాలిఫై అవ్వలేదు, బాధ వేసింది. కానీ దెన్ లేటర్ ఆన్ అందరూ మోటివేట్ చేశారు, ఎంత హార్డ్ వర్క్ అది వేస్ట్ అవ్వదు, ఎక్కడో దగ్గర వస్తుందని. ఇంకా దాని తర్వాత ఎగ్జామ్స్లో మళ్ళీ దాన్ని వచ్చేసింది రిజల్ట్. అక్కడ నేను డౌన్ అయిపోయింటే ఇది వచ్చేది కాదు. సో మనం ఎప్పుడన్నా పేషెన్స్తో వెయిట్ చేయండి, ఏదో ఒక్క దగ్గర మనకు కావాల్సింది దొరుకుతుంది. పేషెన్స్ ఒకటి ఉండాలి, ప్రయత్నంలో లోపం అస్సలు ఉండకూడదు. దెన్ యు కీప్ ట్రావెలింగ్. సో నా జర్నీ చాలా లాంగ్ ఉంది, ఇది ఒక్కటి పడిపోయాను, దీని నుంచి వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ దట్. అండ్ that's really amazing. So Bhagavad Gita, Ramayana, of course they are like you learn a lot. Any movies you take example? Actually KGF 2 నార్మల్గా అందరు చూసే ఉంటారు. యాక్చువల్లీ అప్పటివరకే నాది ఇంకా ఆల్మోస్ట్ అడ్వాన్స్ ప్రిపరేషన్ అయిపోయింది. సో నా మైండ్ సెట్ ఎలా మారిపోయిందంటే KGF 2 మూవీని కూడా అనలైజ్ చేసే విధంగా మారిపోయింది. ఒక సిచ్యువేషన్ చెప్తాను, లైక్ మధ్యలో రాకీకి బాంబేలో షెట్టి మొత్తం కంట్రోల్లో తీసుకుంటాడు, ఇంకా అదిరా వచ్చి రాకీని ఆల్మోస్ట్ చంపేస్తాడు, కానీ చంపి మళ్ళీ వదిలేస్తాడు. ఇంకా ఆ టైంలో ఆలోచిస్తుంటే అనిపిస్తుంది, లైక్ అన్ని కష్టాలు ఒకటేసారి వచ్చాయి, ఇప్పుడు ఏం చేస్తాడని అందరికి అనిపిస్తుంది. బట్ ఒక్క సెకండ్ ఇంకా నార్మల్గా ఆలోచించి తను ఒక డిసిషన్ తీసుకుంటాడు. ఆ డిసిషన్ వైపు వెళ్తున్నప్పుడు ముందు జరిగిన తప్పుల వల్ల ఆయనని క్రిటిసైజ్ చేస్తారు, అవేం పట్టించుకోకుండా ఆయన పర్ఫెక్ట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసి తర్వాత మళ్ళీ ఆయనే ఇంకా హై లెవెల్కి వస్తారు. లైక్ ఆ జర్నీ చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. దెన్ అర్థమైంది, లైక్ క్రిటిసిజంకి బలవ్వకూడదు. లైక్ మనం ఒకసారి ఫిక్స్ అయ్యి అది చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నామో వేరే వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు, మనకు తెలిస్తే సరిపోతుంది. ద పర్ఫెక్ట్ రిజల్ట్ ఎలాగో వస్తుంది. సో వాళ్ళు క్రిటిసైజ్ చేశారు కానీ ఇంకో దాని మీద కూడా టైం వేస్ట్ చేసి దాని దట్ షుడ్ నాట్ డిస్ట్రాక్ట్ యూ. చేసే పని పర్ఫెక్ట్ గా. ఐ థింక్ సో ఫర్ యూ కాయిన్ వర్డ్స్ ఇస్ పర్ఫెక్షన్, కాయిన్ వర్డ్స్ ఇస్ అ కాన్ఫిడెన్స్, అండ్ కాయిన్ వర్డ్స్ ఇస్ అ డిస్ట్రాక్షన్ లో అయినప్పుడు మళ్ళీ దెన్ హౌ టు గెట్ బ్యాక్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడైనా డిస్ట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్, అఫ్ కోర్స్ హ్యూమన్ బీయింగ్స్, సో డిస్ట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ దెన్ హౌ యూ గెట్ బ్యాక్ విత్ మోర్ స్పీడ్. సో ఎంత 5% డిస్ట్రాక్ట్ అవుతాయి, 10% వెనక్కి రావాలి. సో దట్స్ హౌ ఇట్ ఈస్. That's really nice. It's a really amazing input. Ramayana, Mahabharata kakuda movies to kuda how you can leverage yourself. That's really nice. మిగతా అన్ని ఫెసిలిటీస్ అది సెకండరీ. ఫస్ట్ థింగ్ ఇస్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాకల్టీ అంతే. బికాస్ యూ హావ్ చోసన్ ఆ పర్టికులర్ కాలేజ్ లో చూసినప్పుడు దాంట్లో ఫ్రెండ్స్ కూడా అదే వేలో ఆలోచిస్తుంటారు కనుక ప్రాబ్లీ యూ విల్ బి సరౌండెడ్ బై దట్ కనుక దట్ ఇంపల్స్ యూ టు. ఎప్పుడైనా మనకి
చేయాలని వచ్చే మోటివేషన్ కూడా అక్కడ నుంచే వస్తుంది, లేదా నేర్చుకోవాల్సింది కూడా వాళ్ళ నుంచే, కాంపిటీషన్ కూడా వాళ్ళతోనే, అంతా మొత్తం వాళ్ళతోనే. సో యూజువలీ ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళలో కూడాను వెన్ యూఆర్ సమ్ టైమ్స్ విల్ బి గోయింగ్ డౌన్ ఆర్ గోయింగ్ అప్, అది కొంచెం ఆ వేరియేషన్ ఉంటుంది. దెన్ హౌ విల్ హ్యాండిల్ గోయింగ్ డౌన్? మోస్ట్లీ స్టార్టింగ్ లో కొంచెం బాధ వేసేది, కానీ తర్వాత ఒక రోజు సార్ చెప్పారు లైక్ ఏ రోజైతే మనకి తక్కువ మార్క్స్ వస్తే ఆ రోజు మోస్ట్ హ్యాపీయెస్ట్ ఉండాలి, ఎందుకంటే ఆ రోజు మనం ఎక్కువ నేర్చుకుంటామని. ఓకే, కానీ ఆ జీల్ ఉండాలి, నేర్చుకోవాలి అని. అది స్టార్టింగ్ లో ఫస్ట్ ఇది స్టేట్మెంట్ ఎవరు విన్నా ఒక 1 year నవ్వుతారు వింటే, కానీ నాకు లాస్ట్ లో అర్థమైంది ఓకే ఇది గుడ్ పాయింట్ ఉంటుంది. ఓకే, సో ఆ రోజు వచ్చిన ఎప్పుడైతే మనకు కంప్లీట్ విజన్ ఉంటుందో ఫైనల్ వరకు, అప్పుడు ఇలాంటి పాయింట్స్ ని మనం ఓకే మోటివేట్ చేస్తాం లైక్ కరెక్టే అని. ఎప్పుడైతే మనకి ఫైనల్ విజన్ గురించి పెద్దగా ఉండదో, లైక్ ఈ వీక్ ఈ ఎగ్జామ్ గురించి ఆలోచిస్తామో, ఇలాంటి పాయింట్స్ పెద్ద యూజ్ ఉండదు. ఒకసారి మనం విజన్ ఫిక్స్ చేసుకొని అది మన డెస్టినేషన్ అనుకున్న తర్వాత ఇలాంటివి మనం మోటివేట్ అవుతాం, ఇలాంటి వాటికి ఎక్కువ. ఓకే, సో ఇట్స్ నాట్ సి అండ్ మేబీ అనాలిసిస్ ఐ కెన్ సే, రివ్యూ చేసుకోవడం, అనలైజ్ చేసుకోవడం, వేర్ వి వెంట్ రాంగ్, ఇంకెంత ఎఫర్ట్ పెట్టాలి. బట్ ఇంకెంత ఎఫర్ట్ పెట్టాలని థాట్ రావాలన్నా అగైన్ బేస్ ఉండాలి, రైట్? సో యాజ్ విదిత్ హ్యాడ్ దట్ ఇంకెంత కష్టపడాలి అంటే యూ ఆల్రెడీ హ్యావ్ యువర్ ఓన్ ప్రిపరేషన్, మైండ్ సెట్ ఉండాలి. సో వాట్ మైండ్ సెట్ ఈస్ రిక్వైర్డ్? దిస్ ఇస్ వాట్ ద మైండ్ సెట్ యూ మీన్ టు సే. మోస్ట్లీ సెల్ఫ్ మోటివేషన్ కూడా దొరికేది మనలో మనం మాట్లాడుకోవడం కన్నా మనము ఇంకొక కొంతమందితో మాట్లాడుతున్నట్టు ఫీల్ చేస్తూ ఉంటే బెటర్. లైక్ ఇప్పుడు నా అంతకు నేను చేయడం కన్నా నేను ఒకటికి చెప్తే ఎంత డీటెయిల్ గా చెప్తాను, అలా నేను ఎవ్రీడే ఒక 10-15 minutes ఖాళీగా ఉన్నప్పుడు అలా కూర్చొని మాట్లాడుతుంటా, కొంతమంది సజెషన్స్ ఇస్తుంటా. ఆల్మోస్ట్ లాస్ట్ 1.5 year అదే పని, ఎవరు నేను మాట్లాడుతూ ఉంటాను. Okay, so when you start talking to the people and motivating them, ఆ ప్రాసెస్ లోనే యూ సెల్ఫ్ రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది కదా. ఇంకా వాళ్ళకి నేను చెప్పినట్టు నేను కూడా పర్ఫెక్ట్ గా ఉంటాను, పర్ఫెక్ట్ గా ఉండాలి. సో ఇంకా సజెషన్ చేయడం చాలా ఈజీ, అలా ఇచ్చిన తర్వాత దాన్ని నేను సో ఎవ్రీ టైమ్ యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, ఏంటి అంటే నేనేంటి, ఐ యామ్ డూయింగ్ ఇట్ ఆర్ నాట్. అన్నయ్య వాట్ యు సే విదిత్ గురించి మీరు చెప్పాలి. విదిత్ గురించి చెప్పేవాడు అంటే ముందు నుంచి అన్ని ఏది చేసినా పర్ఫెక్ట్ పని, ఏ వర్క్ ఒకటి చేసినా కన్ఫర్మ్ పర్ఫెక్ట్ గా చేయాలని డిసైడ్ అయ్యేవాడు. ఏది చేసినా ఇట్లా సగం 50% 20% కాకుండా ఏదో ఒక టాపిక్ తెలుసుకున్నా కానీ 100% దాని గురించి అవేర్నెస్ అయ్యేవాడు, మంచిగా తెలుసుకుని అది ఒకటి బాగా ప్లస్ పాయింట్. యాజ్ ఎ ఫాదర్ నువ్వు చూస్ చేస్తుంది, ఎందుకంటే యాజ్ ఎ విదిత్ సెడ్, choosing the right college, choosing the right community, choosing is very important. So అది how రైట్ కాలేజ్ చూస్ చేసే ఆ టైంలో అంటే యాక్చువల్ ఒక వైఫ్ కూడా కొల్లి కూడా అబ్బాయి ఉంటే ఆయన ఐఐటికి వాళ్ళకి చెప్పాడు, అప్పటి నుంచి ఐఐటి చేయాలని ఆమె మైండ్ వచ్చేసి నారాయణలో ఇద్దామా హాస్టల్లో ఉన్నారు. సో నాకే అప్పుడు కొద్దిగా ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ లో ఉంటే మనం హాస్టల్లో ఇవ్వడం ఏంటి, ఏదో డిస్ట్రిక్ట్ లో వచ్చిన కూడా హాస్టల్ వేస్తారు, మా సిటీలో మళ్ళీ హాస్టల్ వేయడం అని అప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది కదా. అయితే ఒకరోజు మా లాస్ట్ కంపెనీ ఎంప్లాయ్ మేనేజర్ ఉండే రాజేష్ గారు ఫుజిట్స్ కొలిగి, ఆయన ఏం చెప్పారంటే మనం యాక్చువల్గా ఇప్పుడు లేకుండా ఇంటర్ తర్వాత బయటికి వెళ్ళి పంపిస్తాం పిల్లలని, ఒక 2-3 years ముందు వెళ్తాడు కానీ వాళ్ళ లైఫ్ సెట్ అవుతుంది కదా అన్నాడు. అట్లా 2-3 ఇంకా వేరే వాళ్ళు కూడా కొలీగ్స్ చెప్పడం కరెక్టే అనిపించింది. వాళ్ళ లైఫ్ సెట్ కావాలని మనం సాక్రిఫైస్ చేయాలి. 2 or 3 years ఉంటాడు ఇంట్లో, దాని తర్వాత కంపల్సరీ బయటికి వెళ్ళాల్సిందే. సో అప్పుడు ఏదైనా బెస్ట్ ఉంటే, నేను అప్పుడు బిజీ షెడ్యూల్ విత్ టీసీఎస్ ఉన్నాను, నాకు వీలు కాలేదు. మదర్ తీసుకొని అక్కడ ఎల్బీ నగర్ స్కూల్, సిఓ స్కూల్ అక్కడికి వెళ్ళింది, అక్కడ కాలేజ్ అడ్మిషన్. మళ్ళీ ఇక్కడ మాదాపూర్లో ఇంకో స్కూల్ ఉంది, ఎంక్వైరీ చేసి ఆమె తిరిగింది, నేను తిరగలే ఆ టైంలో. తిరిగి ఇక్కడ హాస్టల్ వేసాము, ఇమీడియట్ గా అడ్మిషన్ సార్ ఇచ్చేసారు. ఈరోజు ట్యూస్డే బాగాలేదు, ఫ్రైడే నుండి జాయిన్ కావాలని చెప్పేశారు. బట్ ఒకటే జాయిన్ మేకింగ్ హిమ్ జాయిన్ ఈజ్ వన్ స్టెప్, కాకపోతే హౌ వి గెట్ అడ్జస్టెడ్ దేర్ అంటే ఇప్పుడు ఇంట్లో ఎలాంటి మైండ్ సెట్ నువ్వు ప్రిపేర్ చేస్తుంటే, యూనో యాజ్ ఎ ఫాదర్ చెప్తుంటే యూ వుడ్ హావ్ సెడ్ లైక్ ఎస్ ఐ విల్ డూ దట్. ఆ ప్రిపరేషన్ ఎక్కువ నాకంటే ఎక్కువ మదర్ టీచర్ కదా బాబీ, యువర్ టీచర్ యాజ్ అ ప్రొఫెషన్ యాజ్ వెల్. సో హౌ విదిత్ అప్పటి నుంచి అమ్మ ఛాంపియన్, అమ్మ గైడ్ చేసేది, అమ్మ ఎప్పుడు ఫస్ట్ ఉండాలని చెప్పేది అదే. సో నీ మాటలో చెప్పొద్దినా ఇప్పుడు, ఎందుకంటే మేము కూడా ఇప్పుడు మాకు పిల్లలు ఉన్నారు, మేము అందరూ ఆల్ ద విమెన్, బట్ మేము అది ఇన్కల్కేట్ చేయలేకపోయాము పిల్లల్లో. నువ్వు ఎలా ఇన్కల్కేట్ చేసావు, మీరు ఎలా ఇన్కల్కేట్ చేశారు అది మైండ్ సెట్ ని? విదిత్కి ఇట్లా రిజల్ట్ వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అయితే ఫస్ట్ చిన్న ఉన్నప్పటి నుంచి ఏంటంటే నేను ప్రతిదీ చెప్పడం ఏ విధంగా అంటే, ఎప్పుడు వాళ్ళ పని వాళ్ళే చేయాలి. అంటే ఇప్పుడు
అది వాళ్ళు ఎప్పుడు డిపెండెంట్ ఉండకుండా ఇండిపెండెంట్ గా చేసుకోవాలనేది మీరు చిన్నప్పటి నుంచి చేస్తున్నారు. వాళ్ళంటే వాళ్ళు స్కూల్ కి వెళ్ళినా వాళ్ళు ఏదైనా ప్యాక్ చేసుకోవాలన్నా ఎవ్రీథింగ్ వాళ్ళే చేసుకోవాలా? మాక్సిమం పాప చాలా సపోర్ట్ చేసేది. కొన్ని విషయాలలో దాంట్లో తను చేయడానికి బాబు కంటే పాప బాగా సపోర్ట్ చేసేది. కానీ ఏది చేసినా ఫస్ట్ విదిత్ ఏంటంటే ఏదైనా టీవీ చూస్తే టీవీ పైన కాన్సన్ట్రేషన్, గేమ్ ఆడితే గేమ్ పైనే, చదివితే చదువు పైనే. చేసేది ఎంత తక్కువ టైం చేసినా కూడా అంటే పర్ఫెక్షన్ మాత్రం చాలా దానిపైనే చేసేవాడు. కాన్సన్ట్రేషన్ మొత్తం దానిపైన చిన్నప్పటి నుంచి కూడా అదే ఉండేది. అయితే ఆ దాంట్లో ఏంటంటే నేను అప్పుడు నాకు దీన్ని అంటే అంత డెప్త్ గా తెలీదు. నేను ఒక 3-4 years బ్యాక్ మెడిటేషన్ లోకి వచ్చిన. అంతకుముందు ఏంటంటే నేను వాళ్ళను బాగా అంటే ఇదే విధంగా ఉండాలి, ఇట్లనే ఉండాలి అని మాత్రం చాలా ముందు స్ట్రెస్ చేసిన. ఆఫ్టర్ మెడిటేషన్ లేదు, వాళ్ళకి కొంత అంటే వాళ్ళకి ఏదైతే అది వాళ్ళకి ఫ్రీ స్పేస్ ఇవ్వాలి, వాళ్ళ మైండ్ సెట్ ని బట్టి వాళ్ళు వెళ్ళాలి. ఇంకా అసలు ఎప్పుడు కూడా నేను మార్క్స్ గురించి కూడా దేని గురించి ఆలోచించలేదు. ఒకటే వాడు ఏం చెప్పేవాడంటే ఈ వీక్ ఇంత వచ్చింది రీజన్ కూడా చెప్పేవాడు. నేను అసలు ఎందుకు అసలు ఏది కూడా అడిగేదాన్ని కాదు. వాడికి అది కూడా కొంత పేరెంట్స్ నుంచి ఇట్లా పుషప్ అంటే ఇట్లా క్రిటిసిజం ఉండకుండా ఎప్పుడు ఎందుకు రాలేదు, ఎందుకు చదువుకోవట్లేదు, ఎందుకు రావట్లేదు, యూ వుడ్ లివ్ ఇట్ టు హిమ్. బట్ అట్ ద సేమ్ టైమ్ యూ ఆర్ వెరీ షూర్ చిన్నప్పటి నుంచి ఇండిపెండెంట్ గా పెంచాను, చిన్నప్పటి నుంచి ఈజ్ టువర్డ్స్ అన్నిట్లో ఛాంపియన్, చిన్నప్పటి నుంచి ఆ పర్ఫెక్షన్ వరకు చూస్తున్నాడు. సో డెఫినెట్ గా నేను ఎందుకు అని ప్రశ్నించే కంటే నేను అడగకపోతే ఇంకొంచెం రియలైజ్ అవుతాడు. ప్రాబ్లీ హీల్ రియలైజ్ దట్ నువ్వు ఎందుకు ఇలా అంటే బాధ్యతగా చెప్పేవాడు నీకు కదా ఉన్నా. సో దట్ వాజ్ ఆల్వేస్ దర్. సో అబౌట్ యూఆర్ ఆల్సో ఛాంపియన్ ఇన్ మెనీ థింగ్స్ కదా. ఇంటర్ డిగ్రీ అన్నిట్లో కాలేజ్ ఛాంపియన్. ఓకే, సో మేబీ అది చిన్నప్పుడు చెప్పేవాడు విదిత్ కి, చెప్పేదాన్ని చిన్నప్పుడు తెలుసా విదిత్ కి? సో డెఫినెట్ గా మై మామ్ ఈజ్ అ ఛాంపియన్, ఐ షుడ్ బి అ ఛాంపియన్ అనేసి. మా అన్న కూడా మాకు ఛాంపియన్, ఎందుకంటే మాకు జైరాబాద్ లో ఐ థింక్ సో ఫ్రమ్ హిస్ బ్యాచ్ ఓన్లీ ఇద్దరే ఇంజనీర్స్ అయ్యారు. సో హీఈస్ ఆల్సో ఆల్వేస్ ఛాంపియన్ టు అస్. సో ఇట్స్ రియల్లీ నైస్ ఉంది. సో ఇప్పుడు ఫర్ విమెన్ లైక్ ఇంట్లో ఉన్న విమెన్ కూడాను దే ఆర్ అనేబుల్ టు పుష్ ద చిల్డ్రన్. అంటే ఇప్పుడు సో మెనీ వేవరింగ్స్ ఉన్నాయి, ఒక టీవీ చూడటం మనం ఏది కంట్రోల్, చెప్తే ఒక తప్పు చెప్పకపోతే ఒక తప్పు. సో హౌ యూ మేనేజ్ అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఆ ట్రైనింగ్ కానీ ట్యూనింగ్ కానీ హౌ యూ గ్రూమ్డ్ హిమ్? ఇప్పుడు హాస్టల్కి వెళ్తాడు, వస్తాడు, బట్ అక్కడ చదువుతున్నాడు లేదు తెలియదు, ఇక్కడ ఇంట్లో ఉన్నంత సేపు కూడాను ఎట్లా ఉండేది నీ మైండ్, అంటే ఎట్లా ప్రిపరేషన్ ఎలా ఉండేది? అంటే వాడు హాస్టల్కి వెళ్ళేంత వరకు అయితే నేను మామూలుగా అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కానీ హాస్టల్కి యాక్చువల్గా మా ఇంటి నుంచి హాస్టల్కి 10 kilometers. ఈయన ఏమన్నారంటే మా హస్బెండ్ ఏమన్నారంటే జనరల్గా వెళ్ళి తీసుకొచ్చి పంపించేసి వెళ్తా అన్నారు. వాడు మాత్రం ఆ టైంలో అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. నేను ఇక్కడ ఉంటే మాత్రం నేను కొంత డైవర్ట్ అవుతా, నేను ఉన్నంత వరకు ఖచ్చితంగా నేను హాస్టల్లోనే ఉంటే అక్కడైతే నేను కంఫర్ట్ గా చదవగలను అన్నాడు. ఫుడ్ బాగాలేకపోయినా బాగా అడ్జస్ట్ అయ్యాడు ఈయన. ఆ విషయంలో మాత్రం వీక్లీ 2 అట్లా తీసుకెళ్లి ఫుడ్ ఇవ్వడము, సో బాగా సపోర్ట్ చేసి. సో అదొకటి ఉంటుంది. ప్లస్ అంటే తనకంటే తనకే సెల్ఫ్ గా నేను ఇది రీచ్ అవ్వాలి అంటే నేను ఇంత ప్రిపేర్ అవ్వాలి, నేను ఇలా ఉండాలనేది హ్యాడ్ దాట్ ఇన్ మైండ్. అంటే జర్నీ చేయడం ప్లస్ ఇంటికి వచ్చినా కూడా మళ్ళీ నేను కొంత అక్కడే డైవర్ట్ అవుతానేమో అని చెప్పి హాలిడేస్ అంటే ఒక మంత్లీ 1 or 2 వచ్చేవాడు. వచ్చినప్పుడు మాత్రం కంప్లీట్ గా తన ఇష్టం వచ్చింది ఏదైనా, అది టీవీ అయినా సరే ఫోన్ అయినా సరే ఆడుకునేవాడు. అది ఎప్పుడు నైట్ 8కి వచ్చి మార్నింగ్ 6 వరకు వెళ్ళిపోయేవాడు. ఆ టైం మాత్రం కంప్లీట్ గా వాడికి ఏది ఇష్టమైతే అది చేసేవాడు, కానీ మధ్యలో మాత్రం రావడానికి ఇష్టపడేవాడు. So with it, probably you should have to add one point here. So you meant to say like ఇప్పుడు డ్రాగ్ చేస్తూ అట్లా కాకుండా కెన్ యూ సజెస్ట్ సంథింగ్? యూజువల్లీ ఒక పని డ్రాగ్ చేస్తూ అదే ఏదో చదువుతున్నట్టు ఏదో చేస్తున్నట్టు దేంట్లో పర్ఫెక్షన్ ఉండదు. సో వాట్ యువర్ కమెంట్స్ ఆన్ దట్? ఇప్పుడు యూ యూజువల్లీ సే కదా ఇప్పుడు ఒక పని మోస్ట్లీ మార్నింగే ఆర్ జనరల్గా అందరు చెప్తారు కానీ మోస్ట్లీ ఎవరు చేయరు. లైక్ మార్నింగే మనం ఈరోజు చేయాలని ఫిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఈరోజు ఏం చేయాలో ఫిక్స్ చేస్తే ఆబ్వియస్గా డే అయిపోయేలోపు ఫినిష్ చేయడానికే ప్రయత్నిస్తాం, డ్రాగ్ చేయకుండా. ఎప్పుడైతే మనం అలా ఫిక్స్ చేసుకోమో ఈ రోజు కాకపోతే రేపు చేయొచ్చు అన్న చిన్న థాట్ ఉంటుంది. ఒకసారి మనం చేయాలని ఫిక్స్ చేసుకోవాలి, అప్పుడు ఇంకా అయిపోతుంది. సో యూ షుడ్ హావ్ ఎ స్కెడ్యూల్ విత్ యూ మెంట్ టు సే. స్కెడ్యూల్ ఉండడం ఒకటి, అండ్ మోర్ ఓవర్ లైక్ దానికి తప్పు జరిగితే మళ్ళీ చేంజ్ చేసుకునే అంటే ఆ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ కూడా ఉండాలి. లైక్ ఈరోజు తప్పు అయిపోయింది, ఎంత టైట్ గా పెట్టామంటే ఈరోజు అయిపోయిందంటే ఇంకా మొత్తం ఇంకా అన్ని పోతాయి అన్నట్టు పెట్టుకోకూడదు. ఓకే, మనం దాన్ని రీఆర్గనైజ్ చేసుకునేలా పెట్టుకోవాలి.
హియర్ యు గో, వాళ్ళ చిట్టి చెల్లి కూడా ఉంది. సో తను కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోకి వచ్చింది. సో వాట్ ఈస్ యువర్ ఫీలింగ్, లైక్ అన్నయ్య అంత అచీవ్ చేశాడంటే, యాజ్ మా అన్నయ్య చేశాడు అనేసి, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? చాలా హ్యాపీ ఉంది ఫస్ట్. ఇంకా అన్న ఎప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు స్టార్టింగ్ కదా, మార్క్స్ రావు, ఫ్యూచర్లో స్లోగా పెరుగుతూ ఉంటాయి, ఇప్పుడు జస్ట్ కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్తాడు. ఓకే, సో కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ స్లోలీ ఒక ఎయిమ్ పెట్టుకోమంటాడు. అవునా? గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇది రాలేదు కదా అని డిమోటివేట్ అవ్వద్దు అంటాడా? ఎప్పుడు మనం సెల్ఫ్ మోటివేషన్ పెట్టుకోవాలని చెప్తాడు. ఓకే, సో మనం అండ్ హౌ అబౌట్ ఒక కాలేజ్కి వెళ్ళినప్పుడు సరౌండింగ్స్ అంటే ఎలాంటి వాళ్ళతో యూ హ్యావ్ టు మూవ్ అలాంగ్ అనేది ఇప్పుడు చెప్తారు? అంటే ఫ్రెండ్స్ నెట్వర్క్ ఎట్లాంటిది ఉండాలి? అంటే మనలాగానే అంటే డిమోటివేట్ అవ్వకుండా వాళ్ళు కూడా మోటివేట్ వాళ్ళు కూడా చదువుకోవాలి, అంటే ఏదైనా సాధించాలి, అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో ఉన్నప్పుడు మనం కూడా అదే దీంట్లో ఉంటాం. సో హౌ అబౌట్ అమ్మ గురించి, అమ్మ చిన్నప్పటి నుంచి హౌ అంటే ఇప్పుడు అన్న నువ్వు ఇద్దరు అన్న ఎట్లా రీచ్ అయ్యాడు, నెక్స్ట్ యూ విల్ బి, సో హౌ యూ ఫెల్ట్? అమ్మ మీకు ఎట్లా మోటివేట్ చేసేది? అమ్మ చిన్నప్పటి నుంచి అంటే ఏది చేస్తే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయమని చెప్తుండే, అంటే డిస్ట్రాక్ట్ అవ్వకుండా. ఓకే, దట్స్ రియల్లీ నైస్. చేసే పని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుందని చెప్తుంది. సో ఇది అమ్మ నుంచి వచ్చింది. నానైతే అందరితో మింగిల్ అయిపోయి ఈ చూసెస్ ద వే. సో హియర్ యూ గో, చిట్టి చెల్లి కూడా అదే చెప్తుంది. అమ్మ ఇప్పుడు కాన్సన్ట్రేషన్, సో అమ్మ నుంచి ఎవ్రీథింగ్ డ్రాగ్డ్ వచ్చేసింది అనుకుంటా, చాంపియన్షిప్. సో దట్స్ రియల్లీ ఇంపార్టెంట్. చేసే పనిలో పర్ఫెక్షన్, కాన్సన్ట్రేషన్, ఆ పని అయ్యే వరకు పర్ఫెక్ట్ గా చేసి ఆ తర్వాత ముందు వెనుక ఆలోచించగలదు ఈ రోజు ఏం చేస్తున్నాం అదే ఇంపార్టెంట్. దట్స్ రియల్లీ నైస్, గ్రేట్ టిప్. ఐ టేక్ ఇట్ ఫ్రమ్ ఫర్ ఆల్ ద విమెన్ అవుట్ దేర్. మేబీ యాజ్ అ మదర్స్ వీ హ్యావ్ టు లర్న్ దట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ వీణా, టైం స్పేర్ చేసి ఇక్కడ వచ్చి ఈ ఇనిషియేట్ చేసి ఇంటరాక్ట్ అయినందుకు విదిత్తో చాలా హ్యాపీగా ఉంది. రియల్లీ గ్రేట్ మూమెంట్. అండ్ మీ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన వన్స్ అగైన్ thanks a lot for your time, and I especially made for him Anaya. Okay. And serenity and divinity should be with you. Thank you. చాలా థ్యాంక్స్. చాలా హ్యాపీగా ఉంది నిజంగా చెప్పాలంటే. ఈ విధంగా వచ్చి ఇనిషియేట్ తీసుకొని చేసిన వాళ్ళు ఫస్ట్ యువర్ మై క్లోజ్ సిస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్వేస్ బ్లెస్సింగ్స్ విదిత్కి మాకి ఉండాలి. సో అట్లాగే విదిత్కి కూడా కంగ్రాట్స్ చెప్తున్నాను. వన్స్ అగైన్ కంగ్రాట్స్ టు విదిత్ for achieving his goal finally. Really we are very happy, proud moment with you also. He's our star of the Jahirabad star. Alkapur Township star. ప్రతి ఎక్కడ పోయినా అందరూ మా స్టార్, మా ఏరియా, మా కాలేజ్ చాలా ఇది చేశారు. రియల్లీ గ్రేట్ అచీవ్మెంట్ దట్. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ఆల్సో. ఇంకా బాగా ఎదగాలని. Yeah, reach. And we wish, like, because, I myself, as you know, I develop women entrepreneurs. So, because entrepreneurship is something, when IIT, whatever you do, then later, for our country, you should be an entrepreneur. Your mindset should be an entrepreneurial mindset. So, wishing you the best. Thank you. Thanks a lot.